ఏపీ1 టీవీ తెలుగుకి స్వాగతం. తెలుగుదేశం అధికారం చేపడితేనే చేనేత వస్త్రాలపై జీఎస్టీ రద్దుకు కృషి చేస్తానని నెల్లూరు జిల్లా కోవూరు తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతి ప్రకటించారు. కోవూరు మండలం గుమ్మలదిబ్బలో ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సూపర్ 6 పథకాలను వివరించిన ఆమె ఎన్నికల్లో తమను గెలిపించాలి అని ఓటర్లను కోరారు. ఎమ్మెల్యే ప్రసన్నకు ఇసుక, గ్రావెల్ తవ్వకాలపై ఉన్న శ్రద్ధ ప్రజా సమస్యలు పరిష్కరించడంలో లేదని ఆమె విమర్శించారు. మూల్యమైనటువంటి ఓటు ముద్రను సైకిల్ గుర్తుపై వేసి వేమిరెడ్డి గారి దంపతుల్ని అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరుతున్నాం. సేవే లక్ష్యంగా పేద ప్రజల అభ్యున్నతే మార్గంగా మన ముందుకు వస్తున్నటువంటి వేమిరెడ్డి దంపతులు పార్లమెంటుకు వేమిరెడ్డి ప్రభాకర్ జనసేన కార్యకర్తలు గమనించి జనసేన కార్యకర్తలందరూ కూడా పార్టీ కార్యక్రమాన్ని ప్రచార కార్యక్రమాన్ని చేయవలసిందిగా కోరుతూ ఉన్నాం. వెనకాల ఎవరు ఆగొద్దండి. దయచేసి ప్రచారంలో కార్యకర్తలందరినీ కూడా భాగస్వాములు చేసి ప్రచార కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లవలసిగా కోరుతున్నా. కృషి చేసి మీరు ఎన్నెన్నో విజయాలను సాధించారు. ఎండనక వాననక క్షణం విశ్రమించక గుండెను జెండాను చేసి ఎగరేశారు. మీ అందరి సహకారం మరువలేనిదే నాడు. మీ ఐకమత్య బలం సాటిలకు వెండియని దేశభక్తుల వెనకాల ఎవరు ఆగొద్దు. నాయకులు గమనించాలి. కార్యకర్తలందరినీ కూడా ప్రచార కార్యక్రమంలో భాగస్వాములు చేసి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలి. దయచేసి పగలురే ఈ పార్టీకై కృషి చేసి మీరు ఎన్నెన్నో హలో ఇంతటి ఆదరాన్ని చూపిస్తున్నటువంటి మెజారిటీతో గెలిపించవలసిందిగా కోరుతున్నాం. తమ యొక్క సొంత నిధులతోటే ఎవరు ఆగొద్దు. దయచేసి అందరూ ముందుకు కదలాలి. దయచేసి ఎవరు ఆగకుండా అట్లాగే ముందుకు కదలాలి. తమ యొక్క సొంత నిధులతోటే పేద ప్రజల అభ్యున్నతి కోసం విద్య, వైద్యం తదితర జనసేన కార్యకర్తలు గమనించి జనసేన కార్యకర్తలందరూ కూడా పార్టీ కార్యక్రమాన్ని ప్రచార కార్యక్రమాన్ని చేయవలసిందిగా కోరుతూ ఉన్నాం. లక్ష్య సాధనకు నిలిచిన లక్షలాది కుటుంబాల ఇప్పుడే వచ్చేటప్పుడు ఒక దారిలో నేను గమనించాను. ఇరుకుగా ఉన్న పీటర్స్ కెనాల్ కల్వర్టు చూసొచ్చాను. చాలా ప్రమాదకంగా ఉంది. అది ఎందుకు ఇన్ని రోజుల నుంచి అంటే గత 15 సంవత్సరాలుగా అక్కడ స్థానికులు చెప్పారు. అది ఎక్కడుందంటే మనం కోవూరుకి ఎంటర్ అయ్యే దగ్గరే ఉంది. అదేదో గేట్వే ఆఫ్ కోవూరు లాగా దాన్ని అక్కడ పెట్టున్నారు. అది ఎంత వాసనగా ఉందంటే చాలా అస్సలు ప్రజలు అక్కడ నివసించేలాగా లేదు. కానీ దాని చుట్టుపక్కల నివాసం ఉంటున్న ప్రజలు వచ్చారు. నేను అక్కడికి వెళ్ళగానే వాళ్ళు చెప్పారు, గత 15 సంవత్సరాలుగా ఆ కాలువని అస్సలు ఎంతమంది వచ్చినా ఎంతమందికి చెప్పినా దాన్ని పట్టించుకున్న నాదులే లేడమ్మా, ఇక్కడ మేము అసలు ఉండలేకపోతున్నాం అని చెప్పారు. మరి మన ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఏది పట్టినా తవ్వేయగలడు. ఆఖరాకి కనిగిరి రిజర్వాయర్ కట్ట కింద తవ్వేస్తాడు, గ్రావెల్ తవ్వుతాడు, ఇసుక రీచ్లు ఎత్తుతాడు. మరి ఈ కాలువ ఎందుకు 15 సంవత్సరాల నుంచి ఆయన 6 సార్లు ఎమ్మెల్యే అయిన ఆయన ఎందుకు దాన్ని కనీసం పూడిక తీసి దాన్ని కరెక్ట్ చేయలేకపోయాడో నాకు అర్థం కావటం లేదు. కాబట్టి ఎవరైనా కానీ అలాంటిది చూస్తే
చాలా కష్టం అనిపించింది నాకు. ఆ ప్రజలు పడుతున్న పాటలు చూస్తే దాని పక్కన నివసిస్తూ, కాబట్టి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మొట్టమొదటిగా కోవూరులో ఆ పీటర్స్ కెనాల్ని క్లీన్ చేపిస్తానని మీకు అందరికీ మాటిస్తున్నాను నేను. అదే మనం అలాగే కబ్రిస్తాన్ స్థలం చేసి చుట్టూ ప్రహరీ గోడ కట్టించి కనీస వసతులు ఏర్పాటు చేస్తానని చెప్పి మాటిస్తున్నాను. పిఎస్ఆర్ కాలనీలో డ్రైనేజ్ కాలువ సమస్యగా ఉందని విన్నాను. సీసీ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ ఎలాంటి అభివృద్ధి పెండింగ్ పనులు ఉన్నా మన తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే చేపిస్తానని మీకు అందరికీ మాటిస్తున్నాను. చేనేత వస్త్రాలపై జీఎస్టీ రద్దు, అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వాన్ని భరించేలా ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా మీకు చేనేత కార్మికులకి మీకు అందరికీ మాటిస్తున్నాను. ఇక మీకు ఎటువంటి సమస్యలున్నా ఇక్కడ గుమ్మళ్ళ దిబ్బలో అవన్నీ కూడా నేను ఎమ్మెల్యే అయిన తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అవన్నీ కూడా పెండింగ్ పనులు ఏమున్నా కూడా ఆ సమస్యలన్నీ తీరుస్తానని చెప్పి మీకు అందరికీ మాటిస్తున్నాను. మీకు అందరికీ